అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలనేది ఒక డిఫరెంట్ హ్మ్. ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు. యెస్. అదేంటి? సో, ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం, చెప్పులతో పురుషులెవరు కొట్టి చూడకుండా తీసుకువెళ్తారా? తీసుకెళ్ళటం అని చెప్పేవారు. హ్మ్. సో, నేను కమ్యూనిటీ‌లోకొచ్చిన తర్వాత నేను కూడా అడిగా. హ్మ్. అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో, హ్మ్. ప్రస్తుతానికైతే అలా ఏం లేదు. హ్మ్. నార్మల్ జనాలకెలానో మనకు కూడా అలానే అని చెప్పారు. ఓకే. సో, అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే ఏ విధంగా ఉండేదప్పుడు? అంటే ఒక మనిషి అర్ధ ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని హ్మ్. అర్ధరాత్రి తీసుకువెళ్ళటం. ఓకే. సో, స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం అని చేసేవారంట. హ్మ్. సో, దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు హ్మ్. అని ఒక ఓకే. అయితే ఇలా అడగొచ్చా? లేదా? అని తెలీదు. బట్ ట్రాన్స్‌జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్ మనం ఆల్రెడీ యాహ్! మాట్లాడుకున్నాం. ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు ఆ యాహ్! విధంగా అనేసి. అలాగా అంటే మీరేమన్నా చేసారా? ఆ! ప్రాస్టిట్యూషన్ నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తా. ఇప్పుడు నార్మల్‌గా ఒక ఆడపిల్ల, హ్మ్. ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్‌కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో హ్మ్. అనే హ్మ్. సొసైటీ ఇది. హ్మ్. అలాంటిది ఒక ట్రాన్స్ వుమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? హ్మ్. నమ్మరు. హ్మ్. ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేము తిన్నగా ఉన్నామంటే ఎలా నమ్ముతారు? హ్మ్. సో, వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు. హ్మ్. ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి. హ్మ్. మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు హ్మ్. మా దేహమే మాకు సపోర్ట్. ఓకే. సో, అంటే ఆ టైంలో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ యాహ్! చేస్తారనేసి కూడా చాలా కొంతమందుంటారు వింటుంటాం. డ్రింక్ చేసి వచ్చి హ్మ్. విసిగించడం, కొంతమంది కొట్టి వెళ్తారు, హ్మ్. కొంతమంది నానా మాటలంటారు. హ్మ్. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకెప్పటికి వెళ్ళలేం. మీరెప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిట్యుయేషన్ కానీ, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినది ఏదన్నా ఉందా? డైలీ జరుగుతూనే ఉంటాయి. హ్మ్. డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే. నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు. హ్మ్. నేను చూస్తూ ఉంటా. అక్క ఇలా జరిగింది. ఈ అబ్బాయి ఇలా చేశాడు. హ్మ్. రీసెంట్‌గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే హ్మ్. బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట. ఓహ్ మై గాడ్! ఇలా ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తూ ఉంటారు? తప్పదు. సో, మాకంటూ ఉపాధి లేదు. హ్మ్. మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. హ్మ్. మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి. హ్మ్. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చేయాలి. హ్మ్. మేబీ వాళ్ళు కూడా చెయ్యమని చెప్పరు. హ్మ్. సో, వాళ్ళు బావుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి. హ్మ్. ఆర్ ఇతర ఇతర వృత్తులు చేయాలి. హ్మ్. సో, మాకది కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకొని ఉంటాం. హ్మ్. అక్కడ కూడా కష్టాలుంటాయి. హ్మ్. బట్ తప్పదు. అవును. ఎదుర్కోవాలి. అవును. బట్ ఇప్పుడంటే మీ దగ్గరికి డైరెక్ట్‌గా రావడం అనేది ఉండదు కదా! ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి యాహ్! అట్లా వస్తారప్పుడు. హ్మ్. సో, మీరు అంటే నిల్చుంటారు కదా! యాహ్! డెఫినెట్ ఏ టైమ్స్‌లో ఉంటారు అని? నేను వెళ్తూ ఉంటా. 12కి వెళ్ళి 3:00కి వచ్చేస్తూ ఉంటా. నైటే మీకు యాహ్! ఓన్లీ ఎక్కువ. నైటే. సో, అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికొచ్చి? ఎట్లా ఉంటది మీకు? వస్తారు. రేట్ ఎంత? ఎంతకొస్తావు? హ్మ్. ఏమేం చేస్తావు? ఇలా మాట్లాడతారు. హ్మ్. సో, వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి. ఓకే. సో, అంటే మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్‌గా ఉండాలి అంటే, సో, ఏ ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరందరితో ఈక్వల్‌గా ఉండగలరు? ఇప్పుడు మెన్ ఎలాగో, విమెన్ ఎలాగో, ట్రాన్స్ కూడా అలానే. యాహ్! అలా. సో, దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్‌ని తీసుకురావాలి. హ్మ్. మాకు కూడా స్పెషల్ కేటగరీస్ ఇవ్వాలి. జాబ్స్ ఇప్పుడు రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు కూడా హ్మ్. ట్రాఫిక్ వాలంటీర్స్‌గా నియమిస్తున్నారని అనౌన్స్ చేశారు. ఓకే. మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది హ్మ్. ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం హ్మ్. అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయ్యి ఉండేటట్టు హ్మ్. ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో, ఓకే. అప్పుడు ఒక ట్రాన్స్ వుమెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి. హ్మ్. అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏముండదు కదా! ఎవరో ఇద్దరు, ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్‌గా జాబ్ సో, ఇస్తారు. అలా అనుకుంటే ట్రాన్స్‌జెండర్స్‌లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఓకే. సో, వాళ్ళెవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారింకా? అదే నా సో, ప్రశ్న. దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు. హ్మ్. అవకాశాలు ఇస్తామని అంటారు. హ్మ్. బట్ ట్రాన్స్‌జెండర్‌ని చూసిన వెంటనే చిన్న చూపు. ఓకే. చేయగలదా? హ్మ్. ఇలా మాట్లాడతారు. ఇంక వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు. ఓకే. కానీ మీరైతే ట్రై చేయలేదు కదా! మరి మీరెలా యాహ్! చెప్పగలరు అసలు? నేను ట్రై చేశా ఆల్రెడీ. హ్మ్. కాస్మెటిక్స్‌లో ఇక్కడికి హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా. హ్మ్. సో, ట్రాన్స్‌జెండర్‌గా ఐ థింక్ నేను యాంకర్‌గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా. ఓకే. మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు హ్మ్. ట్రాన్స్‌జెండరా అని అడిగారు కదా! మళ్ళీ ఇలానే అంటారేమో, మళ్ళీ బాధపడాలా?
సో అడిగారా అలా? మాటి మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా. హ్మ్. సో అందుకని ఆగిపోయా. ఓకే. మీరంటే ఇప్పుడు మీరుండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి? అంటే అందరితో పాటుగానే ఉంటారా? యా మీరిందాక మీకంటూ ఒక అమ్మాయి ఉంటారు. ఆమె మీ అందరిని యా చూసుకుంటారంటారు గదా! సో, మీరందరూ ఒకటే ప్లేస్‌లో ఉంటారా? సో ఒకప్పుడు అలా, ఇప్పుడు నేను సపరేట్గానే ఉంటా. 2 ఓకే. బిహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాం. ఓకే. నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఉంటా. హ్మ్. సో నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ, యా లేదా సెక్స్ వర్క్స్ చేసినప్పుడు కానీ వచ్చే మనీని మీతోనే ఉంచుకుంటారా? అది స్ప్లిట్ చేయడం యా ఏమైనా లేదా? మాతోనే ఉంచుకుంటా. మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మేము హెల్తీగా ఉన్నాము ఓకే. హ్మ్. మమ్మల్ని చూసుకుని వాళ్ళు వృద్ధాప్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు. హ్మ్. సో కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం. ఓకే. అంటే ఒక అండర్‌స్టాండింగ్ యెస్. ఉంటుందన్నమాట. ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళెలా చూసుకున్నారో, వాళ్ళు వృద్ధాప్యంలోకొచ్చాక వాళ్ళే మాకు పిల్లలు. ఓకే. అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా అలా ఉంటుందా? ఏం ఉండదు. హ్మ్. వా వాళ్ళకి మేము ప్రేమతో ఇచ్చేదే తీసుకుంటారు. హ్మ్. వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏం ఉండదు. ఓకే. కానీ ఈ ఆపరేషన్ చేయడానికి ఏవైతే 5, 6 లాక్స్ అవుతాయో, యాహ్! మోస్ట్ ఆఫ్ ద మెన్స్ ఎవరైతే వుమెన్‌గా టర్న్ అయ్యి వస్తారో అన్నీ కోల్పోయి బయటకొచ్చిన వాళ్ళే ఉంటారు. యెస్. సో, వాళ్ళకి ఫస్ట్ ఉండటానికి ఏది ప్లేస్ కానీ, ఫుడ్ కానీ యాహ్! దొరకదు. వీళ్ళు చేరదీసి ఫుడ్ హ్మ్. పెట్టడం, ప్లేస్ ఇవ్వడం చేస్తారు. మరి లక్షల డబ్బులు ఎలా వస్తాయి అంత సడెన్‌గా? ఇప్పుడు మేము బెగ్గింగ్‌కి చేస్తాం అండ్ ప్రాస్టిట్యూషన్ చేస్తాం. హ్మ్. గృహప్రవేశాలకి వెళ్తాం. హ్మ్. సో, ఆ మనీని సేవ్ చేసి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అంటే రిమైనింగ్ సో, వాళ్ళు ఒక వేయడం అలా ఒక ఏమన్నా ఒక ఉంటుందా? మెన్ ట్రాన్స్ వుమెన్‌గా మారాలి అంటే ఐ థింక్ 1 ½ ఆర్ 2 ఇయర్స్ పడుతుంది. హ్మ్. అండ్ అంత మనీ సేవ్ చేయాలి అనుకుంటే. హ్మ్. వచ్చిన వెంటనే ఎవరు అయిపోరు. హ్మ్. కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. ఓకే. పైగా డాక్టర్ కన్సల్టేషన్‌లో కూడా ఉండాలి. హ్మ్. సో, తను అబ్జర్వేషన్ చేస్తారు. హ్మ్. అలా. ఓకే. సో, మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 3 ఇయర్స్ ఇప్పుడు. 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్‌లో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బావుండు. ఈ సొసైటీ డిఫరెంట్‌గా ఉన్నారు. మనల్ని అసలు గుర్తించట్లేదు. సో, నేనెప్పుడూ అలా అనుకోలే. ఎందుకంటే నేను మెన్‌గా ఉన్నా సరే, నా బాడీ దానికి సపోర్ట్ చేయదు. ఓకే. లోపల ఫీమేల్ ఫీలింగ్స్ నన్ను ఆపలేవు కదా. హ్మ్. సో, కష్టమైనా, నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. హ్మ్. కాబట్టి అదేదో ఇలా మారి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే. ఎప్పుడైనా మీరు అంటే నార్మల్‌గా చెప్తున్నాను. సో, సెపరేట్‌గా మీ హ్మ్. పర్సనల్‌గా ఒక మెన్‌ని ట్రాన్స్‌గా టర్న్ చేయడానికి మీకిష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా? అట్లా అంటే ప్రయత్నిస్తారా ఎవరైనా ఒక ట్రాన్స్ అంటే ప్యూర్ మెన్‌ని. ప్యూర్ మెన్‌ని? అలా ఏం ఉండదు. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకిష్టం లేదు. మీరేదైనా ఇలా మారిపో, ఇది చెయ్యి అంటే నేను చేయగలనా? లేదు. నాకిష్టం లేనిది నేను మనసు చంపుకొని చేయలేను. హ్మ్. అలాంటిది ఒక మెన్ తన బాడీని, తన మేల్ క్యారెక్టర్‌ని వదిలి ఫీమేల్‌గా మారమంటే ఎలా మారుతారు? హ్మ్. అలా ఏం ఉండదు. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో హ్మ్. వాళ్ళే చేస్తారు అలా. ఓకే. పైగా అది చావు లాంటిది సర్జరీ అనేది. హ్మ్. సో, అంతటి డేంజర్ వర్క్‌ని తను ఎలా తీసుకుంటాడు? హ్మ్. సో, ఓకే. ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.